అందరికీ నమస్కారం. ఈనాటి మన ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనమొక అద్భుతమైన కాన్సెప్ట్ని డీకోడ్ చేయబోతున్నాం. అదే కుంభరాశివారి కాస్మిక్ లైఫ్ మ్యాప్. అసలొక వ్యక్తి కుంభరాశిలో ఎందుకు పుడతాడు? పుట్టినప్పటినుంచి వారి 120 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో వారి సైకాలజీ ఎలా ఉంటుంది? వారి ఆస్ట్రలాజికల్ భావాలు, అదృష్టాలు, సవాళ్లు ఇలా ప్రతి ఒక్కటీ ఈ విశ్లేషణలో డైనమిక్గా చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మొదలుపెట్టేద్దాం. ముందుకు వెళ్లే ముందు ఈ విశ్లేషణ ఎజెండాను ఒకసారి చూద్దాం. కుంభరాశి పునాది, శారీరక లక్షణాలు, కుటుంబం మరియు సంబంధాలు, కెరియర్ మరియు అదృష్టం, చివరగా వారి సవాళ్లు, కర్మ. ఈ 5 దశల ద్వారా వారి పూర్తి జీవితాన్ని మనం మ్యాప్ చేయబోతున్నాం. మొదటి విభాగం కుంభరాశి పునాది. అసలు ఈ రాశి వెనుక ఉన్న ఆ అద్భుతమైన విశ్వనేపథ్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎంత ఆసక్తికరమైన విషయమంటే, ఈ రాశికి అధిపతి సాక్షాత్తు ఆ శని భగవానుడే. ఆయన న్యాయానికి, ధర్మానికి పవర్ఫుల్ మాస్టర్ అని మనందరికీ తెలిసిందే. అంటే ఈ రాశిలో పుట్టినవారి బేస్ లైన్ ఎంత దృఢంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. జీవితంలో ఏం జరిగినా సరే అది ధర్మబద్ధంగా ఉండాలనే ఒక బలమైన పునాది వీరికి పుట్టుకతోనే వస్తుందన్నమాట. ఈ రాశికి ప్రధానంగా 3 నక్షత్రాలు దారిచూపుతాయి: ధనిష్ఠ, శతభిషం మరియు పూర్వభాద్ర. ఈ 3 కుంభరాశివారి జీవిత వేగాన్ని నిర్ణయిస్తాయి. వీరు ఎంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు, అసలు వారి ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనేది పూర్తిగా ఈ నక్షత్రాల కంట్రోల్లో ఉంటుంది. ఇక రెండవ విభాగం శారీరక లక్షణాలు మరియు అలవాట్లు. ఈ భాగం కాస్త సరదాగా ఉంటుంది, ఎందుకంటే వీరి ప్రవర్తన, లక్షణాలు చాలా క్లియర్గా ఎవరైనా వెంటనే గుర్తుపట్టేలా ఉంటాయి. వీరిలో ఒక అద్భుతమైన కాంట్రాస్ట్ ఉంటుంది. మొదటి భావం ప్రభావం వల్ల వీరు సహజంగా చాలా నిదానంగా ఉంటారు. పనులను స్టెప్ బై స్టెప్గా చేస్తారు. కాస్త బద్ధకంగా అనిపించినా ఫోకస్ మాత్రం పక్కాగా ఉంటుంది. కానీ 3వ భావమైన మేషం ప్రభావంతో ఒక్కసారి యాక్షన్లోకి దిగారంటే ఇక అంతే, అచ్చం సైనికుల్లా మారిపోతారు. భుజాలకు కవచం తొడిగినట్లుగా ఎవరూ ఆపలేని ఒక అజేయమైన శక్తిలా దూసుకుపోతారు. వీరి ముఖ కవలికలు చూస్తే సాధారణంగా ముఖం కాస్త గుండ్రంగా ఉంటుంది. ఇక ఫుడ్ విషయానికొస్తే వీరు పక్కా భోజన ప్రియులు. నలుగురిని పిలిచి విందులు చేయటం, ఆత్మీయంగా వడ్డించడం, తమకు ఇష్టమైనవి వండించుకుని లాగించేయడమంటే మహా ఇష్టం. ఏ వేడుక జరిగినా సరే వీరు ఆ గ్రూప్కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండి తీరాల్సిందే. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. వీరి రెండవ భావమైన మీనం వీరి ఆహారపు అలవాట్లను కంట్రోల్ చేస్తుంది కాబట్టి వీరికి తరచుగా అరుగుదల సమస్యలు, వికారంలాంటివి వస్తుంటాయి. కాని దీనికో అద్భుతమైన జ్యోతిష్య చిట్కా ఉంది. భోజనం తర్వాత జస్ట్ ఒక స్పూను జీలకర్ర నమిలితే చాలు, ఆ మీనరాశి తెచ్చే కడుపునొప్పి ఇట్టే మాయమైపోతుంది. భలే సింపుల్ అండ్ స్వీట్ పరిష్కారం కదా. ఇప్పుడు 3వ విభాగంలోకి వెళదాం. అదే కుటుంబం మరియు సంబంధాలు. తమకు ఇష్టమైన వారితో వీరు ఎలా మెలుగుతారో చూద్దాం. వీరి ఆస్ట్రలాజికల్ హౌజెస్ వీరి రిలేషన్స్ను భలే లాజికల్గా డిసైడ్ చేస్తాయి. 4వ భావం వృషభం కావడం వల్ల వీరి లైఫ్ అంతా మహిళల సపోర్ట్ చుట్టూ తిరుగుతుంది. అమ్మ, సోదరిమణులు లేదా భార్య ఇచ్చే అండ వీరికి చాలా అవసరం. ఇక 5వ భావం మిథునం కాబట్టి వీరి మాటల్లో ఒక మ్యాజిక్ ఉంటుంది. ఎవర్ని నొప్పించకుండా చాలా స్వీట్గా మాట్లాడి మనసులు గెలుచుకుంటారు. అదే 7వ భావం సింహం కాబట్టి వీరికి లైఫ్ పార్ట్నర్ సూపర్ కరేజియస్గా ఉంటారు. అద్భుతమైన మారల్ సపోర్ట్ ఇస్తారు. ప్రతి భావానికి ఎంత పర్ఫెక్ట్ కనెక్షన్ ఉందో చూడండి. తదుపరి 4వ విభాగం వృత్తి మరియు అదృష్టం. వీరి కెరీర్ గ్రాఫ్ ఎలా ఉండబోతోందో ఇక్కడ మనం డీకోడ్ చేద్దాం. వీరి 10వ భావమైన వృశ్చికం వల్ల ప్రొఫెషనల్గా ఎన్నో బెస్ట్ ఆప్షన్స్ ఉంటాయి. ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్, రియల్ ఎస్టేట్ రంగాలు వీరికి భలే కలిసొస్తాయి. అలాగే పోలీస్, డిఫెన్స్ లాంటి పవర్ఫుల్ జాబ్స్ కూడా సెట్ అవుతాయి. ఇక మోడర్న్ ట్రెండ్స్లో అయితే ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అనలిటిక్స్ మరియు హార్డ్వేర్ ఇంజనీరింగ్ రంగాల్లో దూసుకుపోతారు. అఫ్కోర్స్ ఈ కెరియర్ చాయిసెస్ అన్నీ కుజుడి ప్లేస్మెంట్ మీద కూడా కాస్త ఆధారపడి ఉంటాయనుకోండే. ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది. వీరి 9వ భావం తులారాశి. ఇది వీరికి ఒక అల్టిమేట్ ఫార్చ్యూన్ మల్టిప్లయర్గా, అంటే అదృష్టాన్ని గుణించే సాధనంగా పనిచేస్తుంది. కుటుంబంలోకి ఎప్పుడైతే తులారాశి లేదా లగ్నానికి చెందినవారు వివాహం ద్వారా వస్తారో అప్పుడు కుంభరాశివారి అదృష్టం రాకెట్లాగా దూసుకుపోతుంది. వారి సక్సెస్ గ్రాఫ్ ఒక పిరమిడ్ లాగా పైకి వెళ్తుందని స్పష్టమవుతోంది. ఇక చివరిదైన 5వ విభాగం సవాళ్లు మరియు కర్మ.
లైఫ్ అంటే కేవలం సక్సెస్ మాత్రమే కాదు కదా, కొన్ని ఇబ్బందులు, కర్మపాఠాలు కూడా దాటాల్సిందే. అవేంటో చూద్దాం. ఇక్కడ ఒక సీరియస్ ఫినాన్షియల్ వార్నింగ్ ఉందండోయ్. వీరి 6వ భావమైన కర్కాటకం ప్రభావం వల్ల ఆర్థిక ప్రణాళిక లోపిస్తే అంతే సంగతులు. ఒక లోన్ తీర్చడానికి ఇంకో లోన్ చేయడం, ఆస్తులు పదే పదే కుదువపెట్టడం, ఇలా ఈ చైన్ కట్ లోన్స్ ఉచ్చులో చాలా ఈజీగా చిక్కుకుంటారు. కాబట్టి ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది వీరికి అబ్సల్యూట్లీ క్రూషియల్. అలాగే వీరి 8వ భావమైన కన్య మరో డేంజర్ బెల్ మోగిస్తోంది. బుధుడు కాస్త వీక్గా ఉండటం వల్ల ఒక్కోసారి వీరు రాంగ్ ఫ్రెండ్ సర్కిల్లో చేరిపోయి వారు ఇచ్చే చెత్త సలహాలను గుడ్డిగా ఫాలో అయిపోతుంటారు. అందుకే ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మకుండా తమ స్వంత బుద్ధితో ఇండిపెండెంట్గా నిర్ణయాలు తీసుకోవటం వీరికి చాలా ముఖ్యం. ఇక ఈ 120 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో కర్మ బ్యాలెన్స్ క్లియర్ చేసుకుని మోక్షం ఎలా సాధించాలో తెలుసా? వీరి 12వ భావం మకరం. దీనికి 3 సింపుల్ రూల్సున్నాయి. 1. ఇతరుల మైండ్స్ని మ్యానిపులేట్ చేయడం మానేయాలి. 2. తల్లి లేదా తల్లి లాంటి వారిని అత్యంత భక్తి గౌరవాలతో చూసుకోవాలి. అండ్ 3. మకర రాశివారితో ఫ్రెండ్షిప్ చేయడం. దీనివల్ల వీరి కర్మ బ్యాలెన్స్ అంతా ఈజీగా జీరో అయిపోతుంది. లైఫ్లో పూర్తి పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే ఒక లాస్ట్ రూల్ ఉంది. ఎవరైతే సంబంధాలలో మరీ దౌత్యపరంగా వ్యవహరిస్తారో లేదా మాయమాటలతో బురిడి కొట్టిస్తుంటారో అలాంటి వాళ్లకు వీలైనంత దూరంగా ఉండాలి. ఇది కనుక పాటిస్తే వీరి 12వ భావకర్మ ప్రశాంతంగా బ్యాలెన్స్డ్గా ముగుస్తుంది. ఒక రాశి, అందులోని వివిధ భావాలు ఒక మనిషి సైకాలజీని, అలవాట్లను, జీవితాన్ని ఎంత డైనమిక్గా కంట్రోల్ చేస్తాయో చూశాం కదా. మరి ఇదంతా చూశాక ఏమనిపిస్తోంది? ఈ సుదీర్ఘమైన, ఎంతో క్లిష్టమైన జ్యోతిష్య పటాన్ని అర్థం చేసుకుని సవాళ్లను అధిగమించి కుంభరాశివారు తమ జీవిత ప్రయాణంలో ఆ అంతిమ సమతుల్యతను నిజంగా సాధించగలరా? ఇదే ఆలోచనతో మన ఈ వివరణను ముగిస్తున్నాం. మరింత ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్లీ కలుద్దాం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్